భారతీయ సంస్కృతిని దూషిస్తూ అవహేళన చేస్తూ, హిందూ సంస్కృతిని దూషిస్తూ అవహేళన చేస్తూ, ఇతర దేశాల సంస్కృతుల్ని, ఇతర మతాల సంస్కృతిని ప్రేమించేటటువంటి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో కొన్ని కొన్ని తప్పట్లేదు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలో పాకిస్తానీ మహిళ ఫర్హానాజ్, ఆమె కొడుకు మహమ్మద్ ఫర్జీన్ ఖాన్లని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వీసా ఓవర్ స్టే గడువు ముగిసినా కూడా భారత్లో ఉన్నారు. అలాగే భారత పౌరసత్వం లేకుండానే పాకిస్తాన్ వీసాతో వచ్చి ఇక్కడ ఆధార్ సంపాదించేశారు. ఓటర్ ఐడి వచ్చేసింది, రేషన్ కార్డు వచ్చింది. ఇది కర్ణాటకలోనే జరిగింది, కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. పాకిస్తానీ పౌరసత్వం కలిగిన ఫర్హాజాన్ దాసగిరిపల్లికి చెందినటువంటి మహమ్మద్ అయూబ్ ఖాన్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమెకి ఆ పెద్ద కొడుకు ఫర్దీన్, ఇద్దరు పాకిస్తాన్ పౌరులేనని తేలింది. అంటే ఇక్కడ పిల్లల్ని కానీ పాకిస్తాన్ పౌరసత్వం ఇప్పించుకుంది, కానీ ఇక్కడ ఇండియన్ అని చెప్తుంది. అయ్యయ్యో మా అమ్మాయిని పంపించేస్తారు, పిల్లల్ని దూరం చేస్తారా అనేటటువంటి రాజకీయాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేస్తే ఇందులో భారతీయులకు మాత్రం వర్తించే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లాంటివి పొందారని తేలింది. ఈ పత్రాలు ఎట్లా జారీ చేశారు, ఏ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. బాగేపల్లి తహసీల్దార్ మనీషా ఎన్ పాత్రి ఫిర్యాదు మేరకు బాగేపల్లి పోలీసులు కేసు పెట్టారు. జూలై 9, 2026 రాత్రి ఫిర్యాదు ఇచ్చారు. ఎస్పీ ఆఫీసు వెంటనే ఈ విషయం మీద సీరియస్ యాక్షన్లోకి దిగింది. రెవెన్యూ అధికారి రికార్డు పరిశీలించి ఫర్హానాజ్ ఆ కొడుకుని భారతీయ పౌరసత్వం తీసుకోకుండానే ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు పొందినట్టు ఎత్తించారు. ఇది చట్ట వ్యతిరేకం అన్నటువంటి విషయం మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.